అయితే ఇవాళ మనం చెప్పుకోపోయే కథ ఏంటంటే ఆనందరామాయణంలో మూలకాసురుని కథ చెప్పుకుంటున్నాం. అతన్ని మూలకాసురుడు అంటారు, భ్రమరకాసురుడు అని కూడా అంటారు. జయ విజయులకు 3 జన్మల శాపం వచ్చింది. ఒక జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశపులు, 2వ జన్మలో రావణ కుంభకర్ణులు, 3వ జన్మలో శిశుపాల దంతవక్రులుగా పుట్టారు. అయితే ఈ రావణ కుంభకర్ణులుగా పుట్టినప్పుడు రావణాసురుడు మంచి జ్యోతిష పండితుడు, జ్యోతిషంలో చాలా గొప్పవాడు, అన్నిట్లలో పాండిత్యమే. కాకపోతే రావణాసురునికి ఉన్న ఒకే ఒక బలహీనత, స్త్రీ బలహీనత. ఆడదాన్ని చూస్తే ఆగలేడు. అలాంటి బలహీనతతోనే సీతమ్మ వారిని ఎత్తుకపోయినాడు. అంతేకాకుండా ఎంతమంది ఆడవాళ్లను, కొంతమంది వరస ఉన్నాళ్ళు, కొంతమంది ప్రేమించి వచ్చినాళ్ళు, కొంతమందిని బలవంతంగా ఎత్తుకపోయినాళ్ళు, ఇలా చాలామంది వేల మంది భార్యలు ఉన్నారు ఆయనకు. కాకపోతే ఆయన తమ్ముడు కుంభకర్ణునికి కొడుకు పుట్టాడు. ఆ పిల్లడు కొడుకు పుట్టంగానే ఈ రావణాసురుడే పంచాంగం చూసుడు. మూలా నక్షత్రాన పుట్టాడు పోరడు. మన ఇంటి మూలవాసం పోతుంది, ఇంట్లో అందరు చనిపోతారు, ఎవరు బతికుండరు, వీడిని తీసుకుపోయి అడవిలో వారేసి రమ్మన్నాడు. తీసుకుపోయి అడవిలో వారేశారు. అడవిలో వారేస్తే వరకు అక్కడ భ్రమరాలు అంటే తుమ్మెదలు తేనె వేసుకుంటూ వాడిని సాదేయి, అంటే ఆయుష్ ఉంటే అలా బతుకుతారన్నమాట. సాస్తే వాడు పెద్దాడైనాడు. ఇది మూలకాసురుడు పుట్టిన వేళా విశేషం. రావణాసురునికి సీతమ్మని ఎత్తుకురావాలి అనే దుర్బుద్ధి పుట్టింది. రావణుల యుద్ధం జరిగింది. మొత్తం రావణాసురుని వంశమే ఎవ్వరూ లేకుండా చనిపోయినారు. ఇక్కడ మూలకాసురుడు పెరిగి పెద్దాడైనాడు. వాడిని తుమ్మెదలు పెంచేయి కనుక భ్రమరకాసురుడు అని కూడా అంటారు. పెరిగి పెద్దవాడైన తర్వాత వాడిని జీవితం ఏంది, నేను ఎవరిని, ఏం కథ, ఇట్లాంటివి తెలుసుకున్నాడు. తెలుసుకొని తపస్సు చేశాడు. తపస్సు చేసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాక మా వంశాన్ని నాశనం చేసినటువంటి ఆ చండీ ముండ ఉన్నదే అన్నాడు. చండీ ముండ ఎవరిని? సీతమ్మ వారిని. ఆ చండీ ముండని నేను చంపేయాలన్నాడు. నాకు ముందు మరణం లేకుండా వరం ఇమ్మన్నాడు. అనే వరకు బ్రహ్మదేవుని కోపం వచ్చింది. నువ్వు ఏ సీతమ్మ వారిని అయితే తిట్టావో ఆ సీతమ్మ వారితోనే చేతులతోనే నువ్వు చచ్చిపోతావు అని చెప్పి మాయమైనాడు. ఇప్పుడు ఆ మూలకాసురుడు ఇక తన సైన్యాన్ని తీసుకొని అందరి మీదికి యుద్ధానికి వెళ్ళుడు మొదలుపెట్టాడు. ఫస్ట్ యుద్ధం ఎవరి మీదికి వెళ్ళాడంటే లంకకే వెళ్ళాడు, విభీషణుడి మీదికి. ఎందుకంటే విభీషణుడు చేయంగానే కదా రావణ కుంభకర్ణుడు చచ్చిపోయినారు, విభీషణుడు చేయగానే కదా మొత్తం వంశమంతా పాడైంది. అందుకని ముందు విభీషణుడినే చంపాలి అని యుద్ధానికి పోయినాడు. ఎంత యుద్ధం చేసినా కూడా విభీషణుడు, ఎంత కొడుకులు వాళ్ళందరూ ఎంత యుద్ధం చేసినా కూడా ఈ మూలకాసురుడు చచ్చిపోతలేడు. కొనాకేం చేశాడు కదా, లంక నుంచి అయోధ్యకు భూగర్భ ద్వారం ఉన్నది. ఆ భూగర్భ ద్వారంతోనే అయోధ్యకు వచ్చాడు. అయోధ్యకు వచ్చి రామచంద్రమూర్తికి చెప్పాడు, అయ్యా ఎవడోనట మా చిన్నన్న కుంభకర్ణుని కొడుకట, వీడు నా మీదికి యుద్ధానికి వచ్చాడు, నేనేం చేయాలి, ఇన్ని రోజుల నుంచి యుద్ధం చేస్తే వాడు చచ్చిపోతలేడు, మరి నీదే శరణం, నువ్విచ్చిన లంకనే నాకు అని చెప్పాడు. చెప్పే వరకు ఇక్కడ రామచంద్రమూర్తికి కూడా లవకుశులు కూడా పెరిగారు. ఇప్పుడు చాలా పెద్దాళ్ళు అయినారు. ఇక్కడ లవకుశులు అన్నారు కదా, అప్పుడు మా నాన్న మా చిన్నాన్న ఇద్దరే పోయినారు, కష్టాలు పడ్డారు, ఇప్పుడు మేమంతా ఉన్నాం, మేము కూడా వస్తాం, భరతుడు శత్రుఘ్నుడు ససైన్యంగా సేనాధిపతులు మంత్రులు మేమందరం వస్తాం లంకకు అని అందరు వచ్చి 21 రోజు యుద్ధం చేశారు. 21 రోజు యుద్ధం చేసినా కూడా ఎన్నిసార్లు ఆ మూలకాసుడిని చంపినా మళ్ళీ నిద్ర అని లేస్తున్నాడే కానీ చచ్చిపోతలేడు. అప్పుడు రామచంద్రమూర్తికి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి బ్రహ్మదేవుడిని పిలిచాడు. పితామహ ఏమిడిది ఇది, మరి వీడు ఎంతకు చచ్చిపోతలేడు, ఎవరు చంపినా పోతలేడు అంటే, అయ్యా అదేం లేదు, వాడు తపస్సు చేసినప్పుడు మన సీతమ్మ వారిని చండీముండ అని తిట్టాడు, ఆమె తోటే వీడి చావు అని చెప్పారు. చెప్పే వరకు అప్పుడు రామచంద్రమూర్తి ఏం చేశాడు కదా, గరుత్మంతుణ్ణి పంపించాడు అయోధ్యకు. గరుడా, నువ్వైతేనే అగమేఘాల మీద పోయి విమానంలాగా సీతమ్మ వారిని ఎక్కించుకొస్తావు పొమ్మన్నాడు.
పొమ్మనే వరకు గరుత్మంతుడు పోయి అప్పుడు సీతమ్మ వారు ఏం చేసింది, తన భర్త పిల్లలు ఎవ్వరు లేరు ఒంటరిగా ఉన్నా అని ఏదో ఒక వ్రతం చేస్తున్నది. ఆమె వ్రత దీక్షలో ఉన్నది. ఆ వ్రత దీక్షలో ఉన్నటువంటి ఆమెను ఈ గరుత్మంతుడు పోయి రామచంద్రమూర్తి రమ్మన్నాడు అని చెప్పాడు. చెప్పే వరకు ఆమె నమ్మలే. ఎందుకంటే నాకు రాక్షస మాయలు తెలుసు, నేను అనుభవించా, బంగారు జింకై ఓడి వచ్చాడు, అది భిక్షకని ఇంకోటి వచ్చాడు, నన్ను మోసం చేశారు. అప్పుడే ఇప్పుడు కూడా మా వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నువ్వు గరుత్మంతుడి వేషంలో వచ్చావు, నేను రాను పొమ్మన్నది. రాను పొమ్మనే వరకు గరుత్మంతుడు వచ్చి అయ్యా సీతమ్మ వారు రానన్నది, మరి నేనేం చేయాలి, రాక్షసమాయ అంటున్నది పైగా అంటే అప్పుడు నవ్వుకుంటూ అనిల కుమారుడైన ఆంజనేయ స్వామికి చూశాడు. ఆంజనేయ, ఆమె ఎవ్వరిని నమ్మదు, నిన్ను మాత్రమే నమ్ముతుంది, నువ్వోయి తీసుకురా అని చెప్పాడు. చెప్పే వరకు ఆంజనేయుడు కూడా అగమేఘాల మీద పోయి అయోధ్యకు పోయి, అమ్మ ఏం లేదు, వచ్చింది నిజంగా గరుత్మంతుడే, రాక్షసమాయ కాదు, నువ్వు నమ్మలేదు, రామచంద్రమూర్తి నేను దొలకరమ్మన్నాడు, మా నాన్నగారు మా అమ్మని దొలకరమ్మన్నాడు. అమ్మా నాన్న అని పెట్టుకున్నాడు ఆంజనేయ స్వామి సీతారాములను. పెట్టుకునేటి వరకల్లా సరే వస్తున్న పమ్మని వచ్చింది ఆమె. ఆయన భుజాల మీద ఎక్కి లంకకు వచ్చింది. లంకకు వచ్చిన తర్వాత లంకలో ఈమె కూడా యుద్ధం చేసింది. ఈమె యుద్ధం చేస్తే ఈమె యుద్ధానికి ఎవరు సహాయం చేశారంటే భర్త కాదు, పిల్లలు కాదు, హనుమంతుడు సహాయం చేశాడు. సీతమ్మ వారికి ఆనందరామాయణంలో మొత్తం ఎంతమందిని చంపితే అంతమందికి ఆంజనేయ స్వామే సహాయం చేశాడు. శతకంఠ రావణుణ్ణి ఆమెనే చంపింది, సహస్రకంఠ రావణుణ్ణి ఆమెనే చంపింది. ఎంతమందిని రాక్షసులను చంపిందో ఆమెనే చంపేసింది. తర్వాత కృతయుగంలో ఆదిశక్తి అంటే దుర్గాదేవి, త్రేతాయుగంలో ఆదిశక్తి అంటే సీతమ్మవారు, ద్వాపరంలో ఆదిశక్తి అంటే ద్రౌపది, కలియుగంలో ఆదిశక్తి అంటే ఇంటికొక స్త్రీ అని చెప్పాడు వ్యాస భగవానుడు. ఎవరింట్లో అయితే స్త్రీ ఉంటుందో వాళ్ళందరూ ఆదిశక్తులే. అటువంటిది ఆమె సీతమ్మ వారు ఏం చేసింది, భూమి మీద ఒక పెదవి, ఆకాశం మీద ఒక పెదవి పెట్టి మూలకాసురుణ్ణి మింగేసింది, మూలకాసురుణ్ణి చంపేసింది. అప్పుడు వాళ్ళు విజయం సాధించావని లవకుశులు, భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు వీళ్ళంతా ఏమన్నారు కదా అంటే, అయ్యా ఇది బంగారు లంక అంటారు, ఆ కాలంలో రామచంద్రమూర్తి లంకకు ప్రవేశించలేదు, వనవాసిని అని ప్రవేశించలేదు. అదిగాక దశరథుడు 14 ఏళ్ళైనాక ఒక్క రోజైనా ఎక్కువ అయితే నేను చచ్చిపోతా అని చెప్పాడు, అందుకని వెళ్ళిపోయినాం. ఇప్పుడు లంక అంతా చూద్దాం, మన బంగారు లంక మనకు ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి అది ఎక్స్కర్షన్ లాగా వీళ్ళందరూ పిల్లలు వీళ్ళు అంతా బంగారు లంక అంతా తిరిగి ఆ లంకలో విభీషణుని యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించుకుంటూ విభీషణుని దగ్గర దాదాపు 1 నెల రోజులున్న తర్వాత అప్పుడు రామచంద్రమూర్తిని విభీషణుడు అడిగాడు, అయ్యా ఏం లేదు, ఇవాళ మూలకాసురుడు వచ్చాడు, రేపు ఇంకోడు వస్తాడు, రేపు ఇంకోడు వస్తాడు, రేపు ఇంకోడు వస్తాడు, నేను వీళ్ళందరితో యుద్ధం చేసుకుంటే కూర్చోవన్నా అంటే, లేదు విభీషణ, నీ లంకను సముద్రంలో ముంచుతా అన్నాడు. ఆ లంక, నిజమైన లంకను రామచంద్రమూర్తి సముద్రంలో ముంచాడు. ఇప్పుడున్న శ్రీలంక సింహళ దేశము అంటారు.